నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బలరాం, అంగన్వాడీ జిల్లా కార్యదర్శులు మెడిశెట్టి దుర్గమ్మ, డి ఆదిలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీలందరూ పేద కుటుంబాలకు చెందిన వారని అన్నారు. పేద గర్భిణి బాలింతలు చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారన్నారు. కానీ అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని 12,000 రూపాయలలోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అని వారు అన్నారు. అంగన్వాడీ వర్కర్లకు 11,500 రూపాయలు, హెల్పర్, మినీ వర్కర్కు 7,000 రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారు. కానీ అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదైనందువల్ల వారికి తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలు కానీ, రేషన్ కార్డులు కానీ ఇవ్వడం లేదని వాపోయారు. అంగన్వాడీలకు వెంటనే సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి అని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ దేవరకొండ అఖిలకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారి, విఎల్ రత్నం, బీటీఎల్ మాణిక్యాంబ, వెంకటరత్నం అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వంలో మాకు హామీలు అయితే ఇచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం అధికార పక్షంలో లేనప్పుడు మాకు హామీలు అయితే ఇచ్చింది. మీకు తల్లికి వందనం అన్నది మీకు అందరికి కూడా అమలు చేస్తాము అని చెప్పి హామీలు అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ తల్లికి వందనం అన్నది మాకు అమలు చేయకుండా కొంతమందికి వేసి కొంతమందికి వేయకుండా చేయడం చాలా దారుణం. వేస్తే మొత్తం అందరికీ కూడా వేయాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ తల్లికి వందనం అన్నది, సంక్షేమ పథకాలు అన్నది అంగన్వాడీలందరికీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిఐటి ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా రోడ్లు ఎక్కడానికి గల కారణం ఏంటి? ప్రభుత్వం 12,000 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన సర్కులర్ ఇచ్చింది. కానీ దాన్ని అమలు చేయకోకుండా వీళ్ళందరూ కూడా అనర్హులు అని చెప్పుతూ ప్రకటిస్తూ వీళ్ళకి ఎవరికి కూడా రూపాయి రానివ్వకుండా చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు 70,000, 80,000 జీతాలు ఇస్తే వీళ్ళకి సంక్షేమ పథకాలు ఏమో అక్కర్లేదు. కానీ ఇచ్చేదేమో 7,000 రూపాయలు, 11,500 రూపాయలు ఇస్తూ వీళ్ళకి రావాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నింటినీ కూడా రానివ్వకుండా చేయడం అన్నది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వీళ్ళకి ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శిని. నా పేరు ఎం దుర్గమ్మ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీకి సంక్షేమ పథకాలు అమలు చేయాలనేసి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మాకు ఇచ్చేదే 11,500. 11,500కే మీకు అమ్మఒడి లేదు, తర్వాత మీకు సంక్షేమ పథకాలు ఏమి కూడా వర్తించమంటున్నారు. కానీ ఆ 11,500తో ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా కూడా మేము మాకు సాలడం లేదు ఇచ్చిన జీతం. మాకు జీతాలు పెంచండి, మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటున్నారు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు మాకు ఇస్తే మాకు అమ్మఒడులు ఏమీ అక్కర్లేదు. మాకు మటుకి ప్రభుత్వ ఉద్యోగులుగా, మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు కాబట్టి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు వచ్చే బెనిఫిట్ మాకు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సంక్షేమ పథకాలు అంగన్వాడీ టీచర్లకి అలాగే హెల్పర్లకి కూడా వర్తింపు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.